నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 36. ఈ స్టోరీకి వ్యూస్ పెరగడం లేదని ఆపేయాలి అనుకున్నా, కానీ అందరూ ఇదే పెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను. స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ముందున్న పార్ట్స్ని చూడండి. అలాగే స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జుబేదా తులసి వాళ్ళ అమ్మ సత్యవతిపై దొంగతనం మోపాలని ప్రయత్నించింది. ఆమె అనుకున్నట్టుగానే సత్యవతి బాగిలో బంగారం పెట్టి అందరి ముందు దొంగలా నిలబెట్టింది. జుబేదా అనే మాటలకు తులసితో పాటు వాళ్ళ అన్న వరుణ్ కూడా కోపంతో రగిలిపోతూ ఆమె నోరు మూపించాలి అనుకున్నారు. కానీ షాన్ అక్కడికి వచ్చి అందరినీ కోపంగా చూస్తూ, దాది ఏంటి అప్పుడే మర్చిపోయావా? నువ్వే చెప్పావు కదా నీ దగ్గర ఉన్న బంగారాన్ని సత్యవతి ఆంటీకి ఇవ్వమని అని షాన్ అనగానే నూర్ బేగం గారు కూడా కాస్త ఆశ్చర్యపోయి షాన్ వైపు చూస్తూ, అవును అవును, నేను మర్చిపోయాను. జుబేదా, నువ్వు ఏం చేస్తున్నావు? అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా? సత్యవతి ఎవరనుకుంటున్నావు? తులసి వాళ్ళ అమ్మ. తులసిపై ఎంత నమ్మకం ఉందో అంతకు ఎక్కువ సత్యవతిపై నమ్మకం ఉంది అని నూర్ బేగం గారు కాస్త గట్టిగా అనడంతో అక్కడ ఉన్నవారందరూ కూడా, జుబేదా, నువ్వు తొందరపడ్డావు. సత్యవతిని నువ్వు క్షమించమని కోరాలి అని వాళ్ళందరూ అనడంతో జుబేదాకు ఇష్టం లేకుండా చేసేది ఏమీ లేక అందరి ముందు సత్యవతిని క్షమాపణ కోరింది. జుబేదా కోపంతో రగిలిపోతూ, అసలు ఈ షాన్ ఏం చేస్తున్నాడు? ఎప్పుడు వీళ్ళనే వెనకేసుకొని వస్తున్నాడు ఎందుకు? నేను చిన్నప్పటి నుండి ఎంత కష్టపడి పెంచానో, నా కన్ను కొడుకుని వదిలేసి వీడిని పెంచి పెద్ద చేశాను. ఈ ఆస్తి మొత్తం నా చేతిలో పెడతాడు అనుకుంటే ఈ తులసిని నెత్తికెక్కించుకుంటున్నాడు. దీని మాయలో పడి వీడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు నేను ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు. దానికి తోడు ఈ ముసలావిడ కూడా నోరు చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా కొడుకు ఫోన్ ఎందుకు చేయడం లేదు? వాడికి ఏమైనా జరిగిందా అని జుబేదా మనసులోనే అనుకుంటూ అక్కడ ఉండలేక వచ్చిన గెస్ట్స్తో పాటు నాజిమా ఉన్న స్టేజ్ వద్దకు వెళ్ళింది. గొడవ జరగకముందే దుబాయ్ నుండి వచ్చిన నూర్ బేగం వాళ్ళ తమ్ముడు అక్కడ జరిగిందంతా కల్లారా చూసి జుబేదా గురించి అందరి ముందు నిజం బయట పెట్టాలి అనుకున్నాడు. కానీ షాన్ చేసిన పని వల్ల నోరు తెరవలేకపోయాడు. అందరూ బయటికి వెళ్ళగానే అతను చప్పట్లు కొడుతూ, షాన్, నువ్వు చాలా మంచి పని చేశావు. రాజశేఖర్ వాళ్ళ కుటుంబంపై నింద పడకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక్క కనుచూపుతోనే అందరి నోరు మూపించావు అంటూ అతన్ని వాళ్ళ భాషలో మెచ్చుకున్నాడు. షాన్ చిన్నప్పటి నుండి అతని దాదా అని పిలుస్తూ అతని మాటకు గౌరవం ఇచ్చేవాడు. అతన్ని చూడగానే షాన్ మనసు సంతోషంతో నిండిపోయింది. దాదా, ఎప్పుడొచ్చావు? నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో అని గుండెలకు హత్తుకుంటూ అతని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. పక్కనే ఉన్న తులసిని చూపిస్తూ, దాదా, తను నా భార్య అని తులసిని పరిచయం చేశాడు. అతను కూడా ఎంతో ప్రేమగా వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తూ సంతోషపడ్డాడు. దాదా, మీరు వస్తారని నేను అస్సలు ఊహించలేదు అని షాన్ అనగానే అతను నవ్వుతూ, ఎందుకు బేటా అలా అనుకున్నావు అని అడిగాడు. దాదా, అది రుక్సానా ఏమీ చెప్పలేదా అని ఆమె గురించి అడగగానే అతను షాన్ వైపు తులసి వైపు చూస్తూ, మీ ఇద్దరి బంధం ప్రేమ బంధం. ఆ దేవుడి నిర్ణయం. మిమ్మల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. రుక్సానా చిన్నపిల్ల. తనని నువ్వు క్షమించాలి అని అతను అనగానే
తులసికి ఏమీ అర్థం కాక కళ్ళు పెద్దగా చేసి షాన్ వైపు చూసింది. అతను కూడా ఆమె వైపు చూస్తూ, తులసి, తను దాదా, మా నానమ్మ వాళ్ళ తమ్ముడు, రుక్సానాకి తాత అని షాన్ అర్థమయ్యేలా చెప్పగానే తులసి నవ్వుతూ, అవునా దాదా, మీరన్నట్టుగా రుక్సానా చిన్నపిల్లనే. కానీ ఇక్కడ కొందరు చెప్పిన మాటలు విని కొంచెం తప్పుగా ప్రవర్తించింది. మేము తన గురించి ఎప్పుడో మర్చిపోయాము. మీరు కూడా మర్చిపోండి. రుక్సానా చాలా మంచి అమ్మాయి అని తులసి అనగానే అతను తులసిని మెచ్చుకుంటూ అక్కడే ఉన్న రాజశేఖర్ని చూస్తూ, ఎలా ఉన్నావు రాజశేఖర్? ఒకప్పుడు మూర్ఖంగా ప్రవర్తించాను. మా అక్క కొడుకుకి నువ్వు దగ్గరుండి ప్రేమ పెళ్లి జరిపించావు అనిక. కానీ ఆ తర్వాత తెలిసింది నీ గురించి. నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నిన్ను. నన్ను క్షమించు అని అతను అనగానే రాజశేఖర్ అతన్ని కౌగిలించుకొని, ఎన్ని సంవత్సరాల తరువాత అయినా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అంతే చాలు అని అతను అనగానే నూర్ బేగం గారు కన్నీళ్లు కారుస్తూ, తమ్ముడు, నువ్వు వచ్చావు. ఇప్పుడైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చెయ్యి. షాన్కి జరిగింది మొత్తం చెప్పి రాజశేఖర్పై పెట్టిన కేస్ వాపస్ తీసుకోమని చెప్పు అని ఆమె వాళ్ళ భాషలో అనగానే షాన్ ఆలోచనలో పడ్డాడు. అదేంటి, దాదా ప్రేమ పెళ్ళి అంటున్నాడు? మా నాన్న మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? అమ్మ ఎప్పుడూ చెప్పలేదే అని షాన్ మనసులోనే అనుకున్నాడు. అందరూ బాధగా ఉండడం తులసికి ఆ వాతావరణం నచ్చక, అయ్యో అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? మర్చిపోయావా? బయట నాజిమ ఒక్కతే స్టేజ్ పైన ఉంది. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే అక్కడ ఉన్న గెస్ట్స్ అందరూ ఏమనుకుంటారు? ముఖ్యంగా నాజిమా ఏమనుకుంటుంది? ఇక్కడ మనం మీటింగ్ పెట్టింది చాలు, కానీ అందరం బయటికి వెళదాం పదండి అని తులసి అనడంతో అందరూ అక్కడి నుండి స్టేజ్ వద్దకు వెళ్ళారు. వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోవడంతో తులసి నాజిమాని తీసుకొని లోపలికి వెళ్ళింది. జుబేదా ఎంత ట్రై చేసినా ఆమె కొడుకు ఫోన్ లేపకపోవడంతో ఆమెకి కంగారు ఎక్కువైపోయింది. ఎలాగైనా సరే అతన్ని నేరుగా కలవాలి అనుకుంది. కానీ తెల్లవారితే పెళ్ళి కావడంతో ఈ టైంలో బయటికి వెళితే అందరికీ డౌట్ వస్తుంది అని పెళ్ళి జరిగేదాకా ఆగాలి అనుకుంది. అలాగే దుబాయ్ నుండి వచ్చిన నూర్ బేగం గారి తమ్ముడు కూడా షాన్కి జుబేదా గురించి నిజం చెప్పాలి అనుకుంటాడు. అందరూ వెళ్ళిపోవడంతో కీర్తి తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే వరుణ్ ఆమెను పిలుస్తూ కాస్త పక్కకు రమ్మని తీసుకొని వెళ్తాడు. వరుణ్ పిలవగానే కీర్తి సంతోషిస్తూ, అమ్మయ్య, ఇప్పటికైనా నన్ను గుర్తించాడు. కానీ పిలవగానే వెళ్తే నన్ను చులకన చేస్తాడేమో అని మనసులోనే అనుకుంటూ అతనిపై ప్రేమను చంపుకోలేక వరుణ్ వద్దకు వెళ్ళింది. అతను ఆమెను కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ తీసి ఆమె చేతికి ఇచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఐస్ క్రీమ్ వైపు వరుణ్ వైపు చూస్తూ, ఏంటి, ఈ ఐస్ క్రీమ్ ఇవ్వడానికి పిలిచావా? నేనేమైనా చిన్న పిల్లను అనుకుంటున్నావా? అయినా నాకు ఐస్ క్రీమ్ ఇష్టం ఉండదు అని ఆమె చెప్పగానే వరుణ్ నవ్వుతూ, ఏయ్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఆడపిల్లలకు ఇష్టమని నాకు తెలిసే. ఎక్కువ బిల్డప్ ఇవ్వకు, నోరు మూసుకొని తిను, లేకపోతే అది కరిగిపోతుంది అని వరుణ్ అనగానే ఆమె చిరుకోపంగా చూస్తూ, ఏంటి, నేను చెప్పేది ఏది నువ్వు వినవు. నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? అయినా నువ్వు ఎందుకు నాకు ఐస్ క్రీమ్ తెచ్చినావు? నాకు వద్దు. నేను అన్ని పిచ్చి పిచ్చి జోగులు వేస్తాను కదా. నా మాట వినడం నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా. వెళ్ళు, నీకు నచ్చిన వాళ్లకు ఈ ఐస్ క్రీమ్ ఇచ్చుకో అని ఆమె అనగానే వరుణ్ నవ్వుతూ, నిజమే, నువ్వు తింగరిదానివి, పిచ్చిదానివి. చూసావా,
ఇందాక ఈ ఫంక్షన్‌కి వచ్చిన అమ్మాయిలు ఎంత తెల్లగా ఉన్నారో, వాళ్ళలో ఎవరో ఒకరికి రేపు ఇంతకంటే పెద్ద ఐస్ క్రీమ్ కొనిస్తానులే అని అతను నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటూ అన్నాడు. ఏంటి? ఆ ముస్లిం అమ్మాయిలు నీకు అంత నచ్చారా? అవునులే, నీకు వాళ్ళే కరెక్టు అని కీర్తి కళ్ళనీళ్లతో అన్నది. వరుణ్ ఆమెనే చూస్తూ ఐస్ క్రీం పూర్తిగా తినేసి, ఏంటి? నేను ఎవరిని ఇష్టపడితే నీకేంటి? నీ కళ్ళలో కన్నీళ్ళెందుకు తిరుగుతున్నాయి? అని ఆమెను అతని వైపుకు తిప్పుకుంటూ అన్నాడు. ఆమె కిందకే చూస్తూ అతని వైపు చూడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే వరుణ్ నవ్వుతూనే, కీర్తి, నువ్వు ఏం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు. అయినా ఏంటి నీ తొందర? ఎప్పుడు నువ్వే అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అనుకుంటావు. ఒక్కసారైనా నాకు ఫస్ట్ చెప్పే ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని వరుణ్ అనగానే కీర్తి అతని కళ్ళలోకే చూస్తూ, వరుణ్, ఏమంటున్నావు అని అమాయకంగా అడిగింది. తులసి బాగా అలసిపోవడంతో తన గదిలోకి వెళ్ళి నిద్రపోవాలి అనుకుంది. షాన్ ఇంకా రాకపోవడంతో అతను ఎక్కడ ఉన్నాడు అనే కిటికీలో నుండి బయటకు చూస్తూ ఉంది. అప్పుడే వరుణ్ కీర్తి ఆమె కళ్ళకు కనబడడంతో వాళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుకుంది. వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్లి చేయాలి అని మనసులోనే అనుకుంటూ వాళ్ళనే చూస్తూ షాన్ ప్రేమని అనుభూతి పొందుతూ ఉంది. వరుణ్ కీర్తి కళ్ళలోకి చూస్తూ, ఏంటి? ఏమీ తెలియనట్టు మళ్ళీ అమాయకంగా అడుగుతున్నావు? నేనంటే నువ్వు పడి చచ్చిపోతావని నాకు తెలుసులే అని అతను అనగానే కీర్తి తడబడుతూ, ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పానా నువ్వంటే ఇష్టమని? అయినా నిన్నెవరైనా ఇష్టపడతారా? నేనైతే నీలాంటి అబ్బాయిని అస్సలు నచ్చను అని కీర్తి అనగానే వరుణ్ కనుబొమ్మలు ముడుచుకుంటూ కీర్తికి ఇంకా దగ్గరగా జరిగాడు. ఆమె చుట్టూ చేతులు వేసి, ఏంటే? ఏమంటున్నావు? మళ్ళీ ఇంకోసారి చెప్పు అని అతను అనగానే కీర్తి వణికిపోతూ, వరుణ్, నువ్వు ఇంత దగ్గరగా రాకు, కాస్త దూరం జరిగి మాట్లాడు అని ఆమె అనగానే ఇంకా రెచ్చిపోతూ ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఎక్కడెక్కడో తాకుతూ, ఊహు, జరగనుగాక జరగను. నేను సైలెంట్గా ఉంటే నువ్వే నన్ను రెచ్చగొడుతూ నీ చుట్టూ నా మనసును తిప్పుకునేలా చేశావు. ఇప్పుడు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో అని అతను అడగడంతో కీర్తి సిగ్గుపడుతూ రెండు చేతులు ముఖానికి అట్టు పెట్టుకొని, వరుణ్, ప్లీజ్ నన్ను వదిలేసేయ్, నేను వెళ్తాను. ఎవరైనా చూస్తే బాగోదు అని ఆమె అనడంతో ఆమె చేతులను అట్టు తొలగిస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. అదంతా చూస్తూ ఉన్న తులసి సిగ్గుతో తలదించుకొని ఉంది. షాన్ గదిలోకి వచ్చి చాలాసేపు అయినా తులసి అతన్ని గమనించలేకపోవడంతో షాన్ కూడా ఆమె వెనకాలే నిలబడి వాళ్ళనే చూస్తూ, ఒరేయ్, నుదిటిపైన కాదురా, పెదాలపై ముద్దు పెట్టుకో, అప్పుడు కిక్కు వస్తుంది అని తులసిని వెనకాల నుండి హత్తుకుంటూ అనడంతో తులసి ఉలిక్కిపడి, నువ్వా? ఎప్పుడొచ్చావు అని కాస్త కంగారుగా అడిగింది. నేను ఎప్పుడో వచ్చాను, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళు ప్రేమించుకుంటుంటే దిష్టి పెడుతున్నావా అని అతను అనగానే తులసి అతన్ని పక్కకు తోసేస్తూ, నేనేమీ కావాలని చూడడం లేదు. వాళ్ళ ప్రేమ ఎంత స్వచ్ఛమైందో చూసావా? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. త్వరగా వాళ్ళకి కూడా పెళ్లి చేయాలి, అమ్మా నాన్నలతో మాట్లాడాలి అని తులసి ఆపకుండా మాట్లాడుతూ ఉంటే షాన్ ఆమెను గట్టిగా హత్తుకుంటూ, తులసి, సారీ, మా అమ్మ చేసిన పనికి నువ్వు పుట్టింటి వాళ్ళు చాలా బాధపడినట్టున్నారు అని అతను అనగానే తులసి జుబేదా గురించి అతనికి చెప్పాలి అనుకుంది.
అతను తులసి నోరు మూసేస్తూ, తులసి, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా చెల్లి పెళ్లి జరగబోతుంది. నువ్వింకేమీ మాట్లాడకు అని అతను అనగానే, తులసి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అని మనసులోనే అనుకుంది. అతను ఆమెను తదేకంగా చూస్తూ కళ్ళతోని ఇంకా ఏదో కావాలి అన్నట్టుగా అడగడంతో తులసి సిగ్గుతో అతని కౌగిలిలో ఒదిగిపోయింది. ఈ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అని కూడా స్టోరీ పెట్టడానికి ఇంట్రెస్ట్ కలగడం లేదు. ప్లీజ్ కాస్త అర్థం చేసుకోండి.